Hi students, welcome to our channel. Today we will discuss 10th class first chapter real numbers గురించి ఈ రోజు ఇంట్రడక్షన్ చూద్దామా. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ ని సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది రియల్ numbers. So what is the real numbers ma? The collection of rational numbers and irrational numbers. So it is denoted by Q and it is denoted by Q dash ma. So Q union Q dash, this is called real numbers. So rational numbers ante enti, ఏవైతే P by Q ఫామ్ లో ఉంటాయో అవన్నీ మనకు రేషనల్ నెంబర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలమ్మా. అంటే Q వాల్యూ మనకు 0కు ఈక్వల్ కాకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 7/0 అనుకోండి, ఈ విధంగా డినామినేటర్లో మనకు 0 ఉండకూడదు. సో ఆ విధంగా ఉంది అంటే దానికి మనం నాట్ డిఫైన్డ్ అన్నమాట. సో అండ్ నెక్స్ట్ వన్ చూడండి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. చూడండి, ఇవి 1తో స్టార్ట్ అయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై n. అండ్ నెక్స్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో ఇవి 0తో స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ డినోటెడ్ బై W. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సో హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగటివ్ నెంబర్స్. చూడండి, ఇక్కడ ఏముంటాయి? నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది అండ్ సేమ్ లైక్ దట్ పాజిటివ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ మా. సో ఈ పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగటివ్ నెంబర్స్, వీటి యొక్క కలెక్షన్నే మనం ఇంటీజర్స్గా చెప్తాం. సో ఈ ఇంటీజర్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై Z ఆర్ I. ఐతో కూడా దీన్ని మనం డినోట్ చేస్తామా. సో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫ్రాక్షన్ ఫార్మ్. 3/7, 1/2, -5/8. దీస్ ఆల్ P by Q ఫామ్లో మనం న్యూమరేటర్ బై డినామినేటర్గా రాస్తూ ఉంటాం. దీస్ ఆల్సో రేషనల్ నెంబర్స్ మా. సో డెసిమల్ ఫామ్ దీస్ ఆల్సో. చూడండి, ఇక్కడ 0.8 ఉంటే మనం ఏ విధంగా రాస్తామా? 0.8ని పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉంది కాబట్టి మనం 10తో డివైడ్ చేస్తాం. అదే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే 100తో, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటే 1000తో డివైడ్ చేస్తాం. దీస్ ఆర్ లుక్ లైక్ P by Q ఫామ్. సో దీస్ ఆల్ రేషనల్ నెంబర్స్ మా. సో ఇంకా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్స్? ఏవైతే మనం P by Q ఫామ్లో రాయలేమో వాటన్నింటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఏవైతే P by Q ఫామ్లో రాయలేమన్నమాట. సో ఈ విధంగా రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇవి ఎలా ఉంటాయంటే మనకు √2, √3 ఇవి ఎలా ఉంటాయంటే నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్, అంటే అంతం కావు అండ్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ √2 = 1.414 అనుకోండి, ఇంకా వీటికి ఇంకా వస్తూనే ఉంటాయి, డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి, కానీ ఎప్పటికీ అంతం కావన్నమాట. అప్ టు ఇన్ఫినిటీ వరకు వస్తూనే ఉంటాయి. సేమ్ లైక్ దట్ 1.732 దిస్ ఈజ్ ఆల్సో అప్ టు ఇన్ఫినిటీ వరకు ఆ విధంగా నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ ఫార్మ్స్గా, రిపీటింగ్ డిజిట్స్గా వస్తూనే ఉంటుంది. సో దీస్ లైక్ ఇర్రేషనల్ నెంబర్స్. సో what is the real numbers ma? Collection of rational numbers and irrational numbers are called real numbers. Okay na? ఈ రియల్ నెంబర్స్ ను మనం నెంబర్ లైన్ మీద కూడా మనం రిప్రజెంట్ చేయగలం. అండ్ ఇవి పాజిటివ్స్ గా కూడా ఉంటాయి అండ్ నెగటివ్ ఫామ్ లో కూడా ఉంటాయి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇందులో మనకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మా. దట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్. చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ టాపిక్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. So this fundamental theorem of arithmetic that says every composite number can be expressed or factorized as a product of primes. చూడండి, మీకు కాంపోజిట్ నెంబర్స్ అన్న ప్రైమ్ నెంబర్స్ అన్న ఏంటో మీకు తెలిసి ఉంటాయి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే విచ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. విచ్ నెంబర్ హ్యావ్ more than 2 factors, that is called composite numbers. ఏవైతే నెంబరు ఇచ్చినటువంటి ఒక నెంబరు 2 ఫ్యాక్టర్స్ని కలిగి ఉంటుందో, 2 కారణాంకాలను కలిగి ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలని, 2 కంటే ఎక్కువ కారణాంకాలను కలిగి ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలని అంటాం. సో
ఆ విధంగా ఉండేటటువంటి ఒక నెంబర్ని కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. వాటిని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాయగలం. అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం రాయగలం. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే ఒక తీసుకున్నప్పుడు వాటిని ఎన్ని రకాలుగా రాసినా మనకు అది వచ్చేటటువంటి ఆన్సర్ మాత్రం యూనిక్గా ఉంటుంది, ఏకైకంగా ఉంటుంది. సో నేను అండ్ నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్. సో మనం తీసుకున్నటువంటి కాంపోజిట్ నెంబర్ యొక్క ఆర్డర్ అప్ అండ్ డౌన్స్గా ఉండొచ్చు. అంటే ఎవరైనా ప్రైమ్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అవుతుంది మనకు? సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. These are all prime numbers ma. సో ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఆర్డర్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో చూడండి, అప్ టు 100 వరకు మనకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయమ్మా? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ 25 ప్రైమ్ నెంబర్స్లో మనం ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేటప్పుడు ఫస్ట్ మనం 2తో స్టార్ట్ చేయాలి. మనం 2, 3, 5, 7 వీటితోనే ముందు మనం స్టార్ట్ చేసుకుంటూ రాయాలి. సో ఆ విధంగా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసినా మనకు వచ్చేటటువంటి ఆర్డర్ చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 60 కదా, 16 చూద్దాం మనం. అండ్ దిస్ ఇస్ ద మీకు డివిజిబిలిటీ రూల్ కనుక తెలిస్తే ఇవి మనం డివిజిబుల్స్ మనం ఈజీగా చేయొచ్చమ్మా. సో యూనిట్ ప్లేస్ హ్యావింగ్ 0, సో 2తో డివైడ్ అవుతుంది కదా. సో 2 30s 60 అండ్ అగైన్ 0 హ్యావింగ్. సో 2 15s 30. ఇలా వన్స్ ప్లేస్లో మనకు 0 కానీ 2 కానీ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ విధంగా ఉంటే ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 15s 30. అండ్ ఇక్కడ చూడండి 5తో డివిజిబుల్, యూనిట్ ప్లేస్ హ్యావింగ్ 5. సో దట్స్ వై చూడండి ఇక్కడ 0 కానీ 5 కానీ ఉందంటే మనకు ఇచ్చినటువంటి నెంబరు మనకు 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 3s 15. అగైన్ హ్యావింగ్ 3, సో 3 1s 3 అనమాట. దీస్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎలా ఉంటుంది మనకు? యూనిక్గా ఉంటుందన్నమాట. అంటే ఎవరు ఎన్ని రకాలుగా చేసినా వచ్చినటువంటి ఆన్సర్ మాత్రం 2 × 2 × 5 × 3గా మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ 16నే ఇంకో విధంగా కూడా చేద్దాం. సో ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఎలా చేసినా ఇప్పుడు నేను ఇక్కడ 0 ఉంది, సో 5తో కూడా డివిజిబుల్ అవుతుంది కదా. సో 5 1s 5 2s, సో 5 12s 60. అండ్ యూనిట్ ప్లేస్ హ్యావింగ్ 2, సో 2 6 12. అండ్ అగైన్ 6 ఉంది, సో 2 3s 6. హియర్ 3 1s 3. చూడండి ఇక్కడ ప్యాటర్న్ 5 × 2 × 2 × 3 నా వచ్చింది. సో దిస్ ప్యాటర్న్ కెన్ బి చేంజ్డ్, బట్ దీస్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ యూనిక్. అంటే చూడండి ఇక్కడ 2 వచ్చింది, అంటే 2 × 2 వచ్చింది. ఇక్కడ కూడా 2 × 2 వచ్చింది. అండ్ ఇక్కడ 5 వచ్చింది. హియర్ ఆల్సో 5 అండ్ 3 అండ్ 3 హియర్. సో ఈ విధంగా ఒక కాంపోజిట్ నెంబర్ను ఎవరు ఎన్ని విధాలుగా చేసినా ఆన్సర్ వచ్చేటటువంటి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ మాత్రం యూనిక్గా ఉంటాయి. అర్థం? ది ఆర్డర్ కెన్ బి చేంజ్డ్. సో ఆర్డర్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మా. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ మా రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. అంటే ఇందులో మనకి ఏమి ఇస్తారంటే LCM HCF ఇచ్చేసి అండ్ ఈ 2 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ అన్నా ఈ విధంగా 3 వాల్యూస్ హస్ గివెన్, వీ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ వాల్యూ. సో ఈ విధంగా ఇందులో టు టేక్ 12 ఫ్యాక్టర్స్ తీసుకోండి అండ్ 18 ఫ్యాక్టర్స్ కూడా
we have to find ma. So 2 6 are 12 and 2 3s are 6, 3 1s are. So 12 యొక్క factors ఏంటమ్మా 2 into 2 into 3 and again 2 9s are 18, 3 3s are 9, 3 1s are 3. So 18 యొక్క factors ఏంటి 2 into 3 into 3. సో దీని యొక్క LCM ఏమవుతుందమ్మా చూడండి. LCM కావాలంటే మనకు గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రైమ్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఎలా ఉంది మనకు 2 square into 3 ఉంది. సో ఇక్కడ అండ్ ఇక్కడే ఉంది 2 into 3 square ఉంది. ఏదైతే మనకు గ్రేటెస్ట్గా ఉంటుందో వాటి యొక్క ప్రోడక్ట్ మనకు LCM అవుతుందమ్మా. సో ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ. సో 2 square ఉంది. సో ఇక్కడ 2 ఉంది. సో ఈ 2ని మనం లీవ్ చేద్దాం. సో 2 square తీసుకోండి అండ్ ఇక్కడ 3 square ఉంది. ఇక్కడ 3 ఉంది. సో ఈ రెండింటిని మనం 3 square తీసుకుందాం. సో దీని 2 2s are 4, 3 3s are 9, 4 9s are how much ma 36. సో LCM ఎంత వచ్చిందమ్మా 36. ఈ విధంగా మనకు 2 నెంబర్స్ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చేస్తారు. ఒక LCM ఏమొచ్చింది మనకు 36. we have to find the HCF వాల్యూ. ఈ విధంగా మనం HCF వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి సో ఏ విధంగా మనం HCF వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 12 into 18 ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. ఇక్కడ మనకు మల్టిప్లై చేస్తుంది 36 into HCF. సో దిస్ సైడ్ సో దిస్ ఇస్ ద LHS, దట్ ఈస్ ద RHS మా. సో RHSలో ఉండేటటువంటి 36ను LHS సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామంటే చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. సో 12 1s are 12, 12 3s are 36, 3 1s are 3, 3 6s are 18. సో HCF వాల్యూ వచ్చింది కదా మనకు. ఈ విధంగా ఈ వాల్యూస్ గివెన్ అండ్ అనదర్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ మా. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. ఇక్కడ మనం ఇందాక LCMని ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా మనం HCFని కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఇక్కడ మనకు 12 యొక్క ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు కదా. సో ఇందాక మనం LCMలో గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం HCFలో స్మాలెస్ట్ కామన్ ప్రైమ్స్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ 2 square ఉంది. సో నేను ఈ విధంగా పక్కన రాస్తే మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుందా. సో 2 into 2 into 3 అండ్ 18 ఈక్వల్ టు 2 into 3 into 3 ఇచ్చారు కదా. సో ఇందులో ఏముండాలి స్మాలెస్ట్ ఉండాలి అండ్ ఈ బోత్లో మనకు కామన్గా ఉండాలి. సో చూడండి ఇక్కడ స్మాలెస్ట్ ఏముంది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దిస్ ఇస్ ద యూ హ్యావ్ టు టేక్. ఇక్కడ కూడా 3 ఉంది, 3 ఉంది. సో స్మాలెస్ట్గా ఉంది చూడండి. సో 2 into 3 దీని యొక్క ప్రొడక్టే మనకు LCM అవుతుంది అన్నమాట. సో 2 3s are how much ma 6. సో ఈ విధంగా ఇచ్చి చేయమంటే ఈ విధంగా చేయాలి. సో 2 నెంబర్స్ ఇచ్చి మనకు LCM HCF ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా చేయాలి. సో మనం ఎక్సైజ్ 1.1లో సమ్స్ చెప్పుకుంటాం కదా, అప్పుడు కూడా మనం రిపీటెడ్గా చెప్పుకుందాం. సో అప్పుడు ఇంకా బాగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా మీకు అర్థమైతే సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.